హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫెస్ట్ ఆఫ్ ఫ్లేవర్స్. నేను మీ సంజు సంతోష్. హాయ్ ఫ్రెండ్స్, షీఈస్ మై సిస్టర్. మేమిద్దరం కలిసి ఇవాళ షాపింగ్ చేస్తున్నాము. ఏం కొన్నామో బ్లాగ్ ఎండింగ్లో చెప్తాము. ఓకే, బాయ్. ఫస్ట్ అయితే మనం అక్షయ క్లాత్ మార్ట్కి వచ్చేసామండి. ఇది వచ్చేసి బజార్ ఇండియా బ్యాక్ సైడ్ ఉంటుంది, ఓల్డ్ గాజువాక. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ జీన్స్ చూస్తున్నానండి. సో నేను ఐస్ బ్లూ కలర్ జీన్స్ తీసుకుందాం అనేసి వచ్చాను. సో ఇక్కడ ఐస్ బ్లూ కలర్, డార్క్ బ్లూ అండ్ వైట్ కలర్, బ్లాక్ కలర్, అన్ని కలర్ జీన్స్ ఉన్నాయి. మీకు అన్ని సైజెస్లో అవైలబుల్ ఉన్నాయి. మనకి ఇక్కడ జీన్స్ అయితే సింగిల్ పీస్ కూడా హోల్సేల్ రేట్లో వస్తాయండి. 450, 500, 600 ఆ రేంజ్లోనే ఉన్నాయి. బయట అయితే అస్సలు ఈ ప్రైస్కి మనకి రావు. నెక్స్ట్ వచ్చేసి బ్లౌజెస్ అండి. బ్లౌజెస్ అయితే సూపర్ అంటే సూపర్ అని చెప్పుకోవచ్చు. చాలా చాలా బాగున్నాయి. మీకు ఏదైతే మల్టీ కలర్ కానీ లేకపోతే బ్లూ కలర్, రెడ్ కలర్, ఏదైనా కలర్ అనుకొని మీరు రండి, నాకు ఈ కలర్లో ఈ డిజైన్లో కావాలని ఖచ్చితంగా మీకు ఇక్కడ దొరుకుతుంది. అది కూడా మీకు చాలా తక్కువ ప్రైస్లో అండి. ఇక్కడ వైజాగ్లో గాజువాకలో ఉండే వాళ్ళకి ఎవరికైనా తెలుసు అండి, అక్షయ క్లాత్ మార్ట్ వచ్చేసి చాలా తక్కువ రేట్కి వస్తాయని చెప్పి అందరికీ తెలుసు. సో నేను ఫస్ట్ మీరు షాపింగ్కి వెళ్ళాలి గాజువాకలో అని అనుకుంటే నేను ఫస్ట్ సజెస్ట్ చేసేది వచ్చేసి అక్షయ క్లాత్ మార్టేనండి. ఇంకో విషయం ఏంటంటే, ఇన్నిసార్లు చెప్తున్నాను కదా అనేసి ప్రమోషన్ అనుకోవద్దు. ఇది జస్ట్ నేను నార్మల్గా నేను ఎప్పుడైతే షాపింగ్కి వెళ్ళాలంటే కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ ఫాలో అవుతాను. సో వాటిల్లో ఏంటంటే నేను చేసిన రీసెర్చ్ ప్రకారం నేను ఎప్పుడు షాపింగ్కి వెళ్ళినా ఫస్ట్ అక్షయ క్లాత్ మార్ట్కి వెళ్తానండి. ఇక్కడ నేను తీసుకున్న తర్వాతే నాకు ఇంకా ఏవైనా కావాలనుకుంటే అప్పుడు వేరే షాప్కి వెళ్తాను తప్పితే ఫస్ట్ ఇక్కడే చూస్తాను. సో నెక్స్ట్ ఏంటంటే, ఈ బ్లౌజ్ చూసారు కదా ఎంత బాగుందో. మీకు ఏ మోడల్లో కావాలనుకుంటే ఆ మోడల్లో బ్లౌజెస్ మీకు దొరుకుతాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ షార్ట్ కుర్తీస్ అండి. నేను ఎక్కువ షార్ట్ టాప్స్ కానీ వెస్ట్రన్ టాప్స్ కానీ వేసుకోను జీన్స్ మీదకి. మ్యాక్సిమం షార్ట్ కుర్తీసే వేసుకుంటాను. సో అందుకే అవే చూస్తున్నాను. మంచిగా ఉన్నాయండి, చాలా బాగున్నాయి. ఇక్కడ చూసారా, ఇదైతే నాకు బాగా నచ్చింది. నేను అలాగే కొన్ని టాప్స్ తీసుకున్నాను ఇంతకు ముందు కూడా. ఇక్కడ షార్ట్ కుర్తీస్ తీసుకున్నాను, జీన్స్ తీసుకున్నాను, అలాగే ఫ్రాక్స్ కూడా తీసుకున్నాను. ఇప్పుడు వచ్చి మళ్ళీ షార్ట్ కుర్తీస్ ప్రైస్ తక్కువే ఉన్నాయండి. 220, 300 ఆ రేంజ్లోనే ఉన్నాయి. నాకు బాగా నచ్చాయి, అందుకని చెప్పి నేను మళ్ళీ చూస్తున్నాను తీసుకుందామని. నెక్స్ట్ మా చెల్లి వచ్చేసి వెస్ట్రన్ వేర్ వేసుకుంటుందండి. తను కూడా టీ షర్ట్స్ చూస్తుంది. ఇది చూసారా ఎంత బాగుందో, జస్ట్ 225 రూపీస్ అంతేనండి. చూసారా ఎంత కలెక్షన్ ఉందో, చాలా మంచి కలెక్షన్ అండి. మీరు ఒకటి చూసి ఇదితోని ఫిక్స్ అయిపోదాము కొనేసుకుని అని అనుకోవడానికి లేదండి. మీరు ఏ టాప్ చూసినా నాకు ఇది కావాలి, ఇది కొనుక్కోవాలని అనిపిస్తుందండి. అంత మంచి కలెక్షన్ ఉంది. చూసారా, ఇక్కడ ఈ బ్రౌన్ కలర్ టాప్ వచ్చేసి మా చెల్లికి నచ్చిందండి. కానీ అందులో ఆ మోడల్ నచ్చింది, కలర్ వేరేది కావాలని అడిగింది. కానీ లైట్ పింక్ కలర్ ఒకటే ఉందని ఆవిడ చెప్తున్నారు. బట్ ఆ కలర్ తనకు వద్దని చెప్పింది. ఆల్రెడీ తన దగ్గర లైట్ పింక్ కలర్ చాలా ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ ఈ బ్లూ కలర్ టాప్ వచ్చేసి చూసింది. ఇది మా ఇద్దరికి చాలా బాగా నచ్చింది. సో ఇది తీసుకుందామని అనుకుంటుంది. నెక్స్ట్ అలాగే ఇంకా చాలా కలెక్షన్ అండి. ఇక్కడ మెన్స్ వేర్ ఉంది, కిడ్స్ వేర్ ఉంది. అస్సలు లేడీస్ వేర్ అయితే ఇంకా చెప్పుకోక్కర్లేదు. ఈ మోడల్ లేదు అనడానికి లేదండి, చాలా ఉన్నాయి. బట్ మాకు టైం సరిపోక మేము ఓన్లీ కొన్ని మాత్రమే మేము చూపిస్తున్నాం. కానీ చాలా కలెక్షన్ ఉంది. ఇది కూడా నాకు షార్ట్ ఫ్రాక్ అండి, చాలా బాగా నచ్చింది. ఇది కావాలంటే లెగ్గింగ్ వేసుకోవచ్చు, లేదంటే కొంతమంది వెస్ట్రన్ వేర్ వేసుకుంటారు కదా, వాళ్ళైతే అది నార్మల్గా వేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది వచ్చేసి మా చెల్లి ఈ టాప్ వచ్చేసి చూస్తుందండి. ఇది కూడా ఫ్రాకే, యాంకిల్ లెంత్ దాకా వచ్చింది, విత్ బెల్ట్ వచ్చింది. ఇది అంటారు కదా పులి చర్మం అని, ఆ టైప్లో ఉంది. మా చెల్లికి ఇలాంటి ప్రింట్స్ బాగా నచ్చుతాయి అన్నమాట. సో అందుకని ఇలాంటివి చూస్తుంది. సో తనకైతే బాగా నచ్చింది. ప్రైస్ కూడా చాలా తక్కువ ఉందండి, 460 ఎంతో ఉంది. దానిపైన కూడా 5% డిస్కౌంట్ ఉందండి. ఇదనే కాదు, ఇక్కడ ఏ ఐటెం తీసుకున్నా సరే ఆల్మోస్ట్ ఆల్ చాలా తక్కువ రేట్లో ఉంటుంది, రీజనబుల్ ప్రైస్లో ఉంటుంది. దానిపైన కూడా 5 to 10% వరకు డిస్కౌంట్ ఇస్తారండి. సో ఇది ఉండడమే 460 ఎంతో ఉంది కాస్ట్. సో దాని మీద 5% డిస్కౌంట్ ఎంతో వచ్చింది. సో
టోటల్గా 400 ఆ పైన పడింది చేంజ్. అంత చెక్ చేయలేదు ఎందుకంటే అన్నీ కలిపి ఒకసారి బిల్లింగ్ చేసేసాము. సో ఇదొకటి తీసుకుంది. నేను ఇంతకుముందు ఇక్కడ చాలా వరకు లెగ్గింగ్స్ కూడా పర్చేస్ చేశానండి. నాకు ఎప్పుడైనా లెగ్గింగ్స్ కావాలంటే ఇక్కడికే వస్తాను. 270, 280 రూపీస్ ఆ రేంజ్లోనే మనకి మంచి స్ట్రెచబుల్ చూరిదార్ అండ్ యాంకిల్ లెంత్ లెగ్గిన్స్ కూడా వస్తాయి. నేను లెగ్గిన్స్ పర్చేస్ చేసే ముందు ఒక ట్రిక్ ఫాలో అవుతానండి. ఆ ట్రిక్ ఏంటో తెలుసుకోవాలంటే కమెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోలో తప్పకుండా మీకు చెప్తాను. క్వాలిటీ మాత్రం చాలా బాగుంటాయండి, నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. మ్యాక్సిమం నేను జీన్స్ ఎప్పుడు ఇక్కడే తీసుకుంటాను, అప్పుడప్పుడు ఆన్లైన్లో తీసుకుంటాను. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే త్వరగా స్టాక్ అవుట్ అయిపోతాయండి. వచ్చిన వెంటనే స్టాక్ అవుట్ అయిపోతాయి. ఎందుకంటే క్వాలిటీ బాగుంటుంది, అలాగే ప్రైస్ కూడా తక్కువ ఉంటుంది కాబట్టి త్వరగా తీసేసుకుంటారు. వచ్చిన వెంటనే కలెక్షన్ అయిపోతుంది. సో నేను ఎన్నిసార్లు ఐస్ బ్లూ కలర్ జీన్స్ కోసం వస్తున్నా సరే ఎప్పుడు నాకు దొరకట్లేదండి, ఎప్పుడు స్టాక్ అవుట్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఈ టాప్ చూసారా, ఇది కూడా నాకు బాగా నచ్చింది. మా చెల్లికి కూడా చాలా బాగా నచ్చింది. కాకపోతే నాకు సెట్ అవ్వలేదు. తను ఆల్రెడీ ఒకటి తీసుకుంది కదా, ఇది ఎందుకులే మళ్ళీ సేమ్ కలర్ అని అనుకుంది, బ్లాక్ కలర్. నేనైతే తీసుకుందాం అనుకున్నాను కానీ నాకు అసలు సెట్ అవ్వలేదండి. సో నేను కొంచెం లావు ఉన్నాను కాబట్టి ఇంకొంచెం సన్నబడితే సెట్ అవ్వచ్చేమో. ప్రస్తుతానికైతే నాకు సెట్ అవ్వలేదు, సరే అని ఇంకా తీసుకోలేదనమాట. మోడల్ అయితే బాగుంది, మిర్రర్స్ వచ్చినాయి, అలాగే హ్యాండ్స్ వచ్చేసి స్లీవ్స్ మీరు చూసారు కదా, కాయిన్ టైప్లో క్రష్ మోడల్లో వచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చింది. కాకపోతే చూసారు కదా, లూజ్ ఉంది. ఫిట్టింగ్ చేయించుకోవచ్చు కానీ అంత సెట్ అవ్వలేదు అనమాట. సో అందుకే తీసుకుందాము వద్దా అని ఆలోచించి సరేలే ట్రైల్ వేసి చూద్దాము, ట్రైల్ వేసిన తర్వాత బాగుంటే ఓకే, లేకపోతే లేదని ఇంకా అలా అనుకుందాం అనమాట. టాప్ అయితే చాలా బాగుంది, నాకే సెట్ అవ్వలేదు. నెక్స్ట్ ఇంకా అలా ఈవినింగ్ అయిపోయింది, చూడగానే ఇక్కడ ఇవన్నీ కనిపించాయి అనమాట. సో హెల్దీ ఆప్షన్ ఇదే తిందామని మా చెల్లి అనేసరికి సో తీసుకున్నాం. తను ఒక ప్లేట్, నేను ఒక ప్లేట్ తీసుకొని కొత్తిమీర వేయలేదు ఏంటి భయ్య అని ఆలోచించుకుంటూ తినేసాము. నెక్స్ట్ వచ్చి ఇయర్ రింగ్స్ అండి. ఇయర్ రింగ్స్ ఎక్కడ కనిపించినా ఆగిపోతాము, ఇది అందరికీ తెలిసే ఉంటుంది, గర్ల్స్కి లేడీస్కి అందరికి షాపింగ్కి వెళ్ళిన వాళ్ళకి. మేమైతే ఇయర్ రింగ్స్ ఎక్కడ కనిపిస్తే అక్కడే అలా నుంచుండిపోయి అలా చూస్తాం, మనకు నచ్చినవి ఏమైనా ఉన్నాయా, ఈ కలర్ మన దగ్గర ఉందా లేదా, అంతే. నచ్చిందా వన్స్ తీసేసుకోవడమే అంతే. ఇయర్ రింగ్స్ కలెక్షన్ చాలా ఉంటుందండి నా దగ్గర. అస్సలు నేను మా చెల్లి అయితే చూసిన ఇయర్ రింగ్స్ అన్నీ కొనేస్తాము. మా హస్బెండ్ వచ్చేసి మొత్తం ఇయర్ రింగ్సే ఉన్నాయి నీ దగ్గర కలెక్షన్ అంటారు. కానీ అదేంటో లేడీస్ అందరూ అంతే కదా, నచ్చినవన్నీ తీసేసుకుంటాం ఇయర్ రింగ్స్ అలాంటివి అయితే. నెక్స్ట్ ఈ టాప్స్ వచ్చేసి మేము ఆర్కే స్టోర్లో తీసుకున్నామండి. సో చాలా బాగున్నాయి ఈ టాప్స్, బాగా నచ్చినాయి. మేము వెళ్ళేటప్పటికే స్టాక్ కొంచెం అయిపోయింది, లేకపోతే ఇంకా మంచివి దొరికేవి. ఉన్న వాటిలో మేము మంచివి తీసుకున్నాం, ఎందుకంటే ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంది, ఆఫర్లో ఉన్నాయన్నమాట. దీని ప్రైస్ వచ్చి మీకు చెప్తే మీరు ఆశ్చర్యపోతారు, చాలా తక్కువ రేట్కి వచ్చినాయి. క్లాత్ అయితే చాలా బాగుంది. చూసారా, అంబ్రిలా టాప్స్ అనమాట, యాంకిల్ లెంత్ వరకు వచ్చాయి. ఫ్రాక్స్లా కూడా వేసుకోవచ్చు డైలీ వేర్కి అయితే, అలాగే బయటకు కూడా ఎప్పుడైనా అలా టెంపుల్కి కానీ అలా చిన్న పార్టీస్ కానీ అలా వేసుకొని వెళ్ళొచ్చు. డైలీ వేర్కి అయితే చాలా బాగుంటాయి టాప్స్. దీని ప్రైస్ అయితే చాలా తక్కువ అండి, మీకు చెప్తాను, నేను మీకు చూపిస్తాను కూడా. చూసారా, ఇలా అయితే నేను ఒక 2 టాప్స్ చూసాను ఇలాగా. మా చెల్లి ఒక 2 టాప్స్ చూసింది, 2 or 3 బాగా నచ్చినాయి. కానీ అందులో 3 or 4 తీసుకున్నాం అంతే, ఎక్కువ తీసుకోలేదు. ఎందుకంటే అన్నీ మళ్ళీ ఇలాంటి టాప్స్ అయిపోతాయని చెప్పి ఇలాంటి టాప్స్ ఎక్కువే ఉన్నాయి మా దగ్గర. సో అందుకని అలాంటివి తీసుకోలేదు. ఇంకా మా సిస్టర్ అయితే ఇలాంటివి ఎక్కువ వేసుకోదు, తను ఎక్కువ వెస్ట్రనే వేసుకుంటుంది, నేనే ఎక్కువ ఇలాంటివి తీసుకుంటాను. సో తనకు కూడా చాలా బాగున్నాయి కదా తీసుకో అని చెప్పి నేనే తీసుకోమని చెప్పాను అనమాట. చూసారా, ఇవి వచ్చి బై 1 get 1 ఫ్రాక్ మోడల్ టాప్స్, జస్ట్ 599 అండి. అంటే 600కి మనకి 2 టాప్స్ వస్తుంది, ఈచ్ వచ్చి 300 పడింది. ఇంత తక్కువ ప్రైస్లో మనకి రోడ్ మీద కూడా దొరకవండి, అలాంటివి ఇంత పెద్ద స్టోర్లో దొరుకుతున్నాయి. సో క్లాత్ కూడా బాగుంది, డిజైన్స్ కూడా బాగున్నాయి అని చెప్పి మేము తీసుకున్నాము. చూసారా, ఎంత తక్కువ ప్రైస్లో ఎంత స్టాక్ ఉంది చూసారా, అసలు చాలా స్టాక్ ఉంది. మీకు చూపిస్తాను ఎంత ఎక్కువ ఉందో. చూసారా, చాలా బాగున్నాయి. మేబీ ఈ ఆఫర్ ఎప్పుడు పెట్టారో మాకు తెలియదు, మేము వెళ్ళేటప్పటికి ఉంది. సో అప్పటికే చాలా వరకు మంచి పీసెస్ అన్నీ అయిపోయి ఉండొచ్చు. మేబీ మేము వెళ్ళేటప్పటికైతే చాలా ఉన్నాయి, కానీ మాకు నచ్చినవి అయితే కొన్ని, అంటే మా లైకింగ్ వేరేగా ఉంటుంది, మీ లైకింగ్ వేరేగా ఉంటుంది కదా. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టపడతారు, ఒక్కొక్కటి ఇష్టపడరు. కాబట్టి మాకు నచ్చినవి అయితే మేము కొన్ని తీసేసుకొని
షాప్ బయటకు వచ్చేసాం. నెక్స్ట్ అలా కొంచెం ముందుకు వెళ్ళగానే ఇంకా మంచి మంచి ఇయర్ రింగ్స్ దొరికినాయండి. చాలా బాగున్నాయి, కాస్ట్ కూడా తక్కువే ఉన్నాయి. ఒక్కొక్క దగ్గర 100 రూపీస్ ఉన్నాయండి. వేరే షాప్లో అయితే అసలు చాలా పెద్ద ఇయర్ రింగ్స్ అండి, షోల్డర్ వరకు హ్యాంగింగ్ అయ్యే ఇయర్ రింగ్స్ కూడా జస్ట్ 100 రూపీస్లో ఇస్తున్నారు. కాకపోతే బిగినర్ మిస్టేక్స్ అనమాట. నేను జస్ట్ కెమెరాలో అలా తీసాను కానీ వీడియో ఆన్ చేయడం మర్చిపోయాను. కొత్తగా స్టార్ట్ చేశాను కదా యూట్యూబ్ ఛానల్, కొంచెం అలాగే ఉంటుంది. కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చే వరకు ఇలాగే ఉంటుంది. సో నెక్స్ట్ ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసి లక్కీ షాపింగ్ మాల్ మీకు తెలుసు కదా, దాని పక్కనే ఉండదు, ఆ షాప్ ముందే పెడతారు కదా, అక్కడ ఇయర్ రింగ్స్ అండి. ఇక్కడైతే మెహందీ కూడా పెడతారు, మ్యారేజెస్కి అది చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా అందరు ఇక్కడే మెహందీ కూడా పెట్టించుకుంటారు. అలాగే ఇక్కడ ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగుంటాయండి. కాకపోతే ఇందాక నేను చెప్పిన 100 రూపీస్ స్టోర్ కంటే ఇక్కడైతే కొంచెం కాస్ట్లీ ఉన్నాయి. 180, 150, 200. మనకు ఆన్లైన్లో కూడా ఇంచుమించు అదే రేటు ఉంటాయి. కాకపోతే ఇక్కడ స్ట్రీట్ షాపింగ్లో అయితే ఇంకా తక్కువగా వస్తాయండి మనకి. ఈ ఇయర్ రింగ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయండి. మీనాకారి వర్క్ వచ్చినాయి కదా, ఈ మీనాకారి ఇయర్ రింగ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి. కాకపోతే నేను అనుకున్న గ్రీన్ కలర్లో నేను అనుకున్న టైప్ దొరకలేదు, సో అందుకే తీసుకోలేదు. నెక్స్ట్ అలా లక్కీ షాపింగ్ మాల్లో జస్ట్ శారీస్ చూడడానికని వచ్చాము. చూస్తున్నప్పుడు ఈ కలర్ శారీ మాకు బాగా నచ్చిందనమాట. మా చెల్లి చెప్పింది ఈ శారీ బాగుంది కదా తీసుకుందాం అని చెప్పి. సో అందుకని చెప్పి నేను మా చెల్లి అన్నీ పర్చేస్ చేసాం కదా. సో ఈ శారీ వచ్చి మమ్మీకి తీసుకున్నాం అనమాట. తను పెట్టుకొని చూపిస్తుంది ఎలా ఉంటుంది ఏంటి ఇలా వస్తుంది అని చెప్పి ఇలా చూపిస్తుంది అనమాట. కలర్ అయితే మాకు చాలా బాగా నచ్చింది. ఈ కలర్ మా దగ్గర చాలా ఉన్నాయి, మమ్మీ దగ్గర కూడా ఉన్నాయి. కానీ ఈ కలర్ ఎందుకో ఉన్న అన్నిటిలో మాకు అంటే కొంచెం కలర్స్ అన్నీ కూడా ఇంచుమించు ఒకేలా ఉన్నాయి, ఒకే డిజైన్స్ ఉన్నాయి. ఉన్నట్లు ఇది ఒకటి కొంచెం యూనిక్గా అనిపించింది. సో అందుకని చెప్పి ఈ కలర్ తీసుకున్నాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి నేను 2 టాప్స్ తీసుకున్నానని చెప్పాను కదా ఆర్కే స్టోర్లో, అవి ఇవేనండి. అండ్ అలాగే ఈ బిస్కెట్ కలర్ అండ్ రెడ్ కలర్ లెగ్గిన్స్ వచ్చేసి నేను అక్షయాలో తీసుకున్నాను. ఒకసారి ఎలా ఉందని చెప్పి మీకు చూపించాను. ఇక్కడితో మా షాపింగ్ అయిపోయిందండి. యాక్చువల్గా అయితే ఇంత త్వరగా అవ్వదు, మార్నింగ్ ఎప్పుడో వెళ్తే నైట్ ఎప్పటికో వస్తాం షాపింగ్కి వెళ్తే. కాకపోతే మాకు అంత టైం లేదు, ఇంట్లో బాబు ఉన్నాడని చెప్పి త్వరగా బయలుదేరిపోయాము. నెక్స్ట్ వచ్చేసి నేను ఎప్పుడైనా షాపింగ్కి వెళ్తే కనుక ఈ గాజువాక్ మొత్తం ఒకసారి ఒక రౌండ్ వేసేస్తానండి. ఇది చూసారా, ఈ స్ట్రీట్ షాపింగ్ అయితే చాలా బాగుంటుంది, చాలా తక్కువ ప్రైస్లో వస్తాయి. మనకి బార్గెన్ చేయడం రావాలి, అలాగే ఎక్కడెక్కడ ఏవేవి తక్కువ రేట్కి వస్తాయి అనేవి మనం తెలుసుకొని షాపింగ్ చేస్తే కనుక చాలా రీజనబుల్ ప్రైస్కి, చాలా తక్కువ ప్రైస్కి మనం ప్రోడక్ట్స్ అనేవి తీసుకోవచ్చు. సో నేను ఎప్పుడు వచ్చినా సరే ఇలా మొత్తం ఒక రౌండ్ వేసేస్తాను. పాత గాజువాక్ నుంచి కొత్త గాజువాక్ దాకా ఒక రౌండ్ వేసి అప్పుడు తీసుకుంటాను. నేను ఓన్లీ షాప్స్లోనే కాదండి, స్ట్రీట్ షాపింగ్ కూడా బాగా చేస్తాను. ఎందుకంటే మనకి మంచి ప్రోడక్ట్స్ తక్కువ రేటుకి కూడా వస్తాయి. తక్కువ రేట్కి వస్తున్నాయి కదా అని ఏ ప్రోడక్ట్ పడితే ఆ ప్రోడక్ట్ తీసేసుకున్నా ఆ మనీ కూడా వేస్ట్ కదండి. సో నేను అలా తీసుకోను. ఎప్పుడైనా సరే ఎక్కడైనా ₹1 ఖర్చు పెడుతున్నానంటే అది దానికి వర్త్ఫుల్గా ఉందా లేదా, వాల్యూ ఉందా లేదా అనేది ఆలోచిస్తాను. సో ఆల్రెడీ చెప్పాను కదా నేను గాజువాక్ మొత్తం ఒక రౌండ్ వేసి షాపింగ్ చేస్తానని చెప్పి. సో అందుకని నాకు ఏ షాప్లో ఏవేవి తక్కువ రేటుకి వస్తాయి అంటే, ఏ షాప్లో శారీస్ తక్కువకి వస్తాయి, ఏ షాప్లో జీన్స్ తక్కువకి వస్తాయి, ఏ షాప్లో డ్రెస్సెస్ తక్కువ వస్తాయి, ఇవన్నీ నాకు వచ్చే అవగాహన ఉందన్నమాట. సో నేను శారీ కొనాలనుకుంటే ఒక షాప్కి, డ్రెస్సెస్ కొనాలనుకుంటే ఒక షాప్కి, సో అలా డైరెక్ట్గా వెళ్ళిపోతాను అనమాట. సో ఇలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను, ఏవి ఎక్కడ తక్కువకి వస్తాయో, ఏవి ఎక్కడ బాగుంటాయో. సో ఇప్పుడు నాలాగా గాజువాక్లో ఎవరైతే ఎక్కువ షాపింగ్ చేస్తారో, అలాగే ఎవరికైతే ఏ షాప్లో ఆఫర్స్ ఎక్కువ ఉంటాయో, ఏ షాప్లో క్వాలిటీ ఉన్న ప్రోడక్ట్స్ ఉంటాయో అవన్నీ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు చిన్న కామెంట్ చేయండి. అలాగే గాజువాక్లో ఉన్న అన్ని షాపింగ్ మాల్స్లో మీకు ఏ మాల్ అంటే ఇష్టమో, ఏ షాప్లో ఎక్కువ పర్చేస్ చేస్తారో నాకు కామెంట్ చేయండి. సో ఇలా షాపింగ్ అయిపోయింది. నెక్స్ట్ డే వచ్చేసి మా చెల్లిని బెంగళూరు పంపించేద్దామని చెప్పి డ్రాప్ చేయడానికని వెళ్ళాను. సో ఇలా మా చెల్లి వచ్చింది కదా అని సరదాగా షాపింగ్కి వెళ్ళాం అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ మా చెల్లిని డ్రాప్ చేయడానికని బయలుదేరామన్నమాట. ఎండ చాలా గట్టిగా ఉంది. నేను అంటున్నాను బెంగళూరు వరకు డ్రాప్ చేస్తాను పదా నిన్ను అని. అబ్బా నువ్వు బెంగళూరు దాకా వస్తావా అని ఆట పట్టిస్తుంది. ఈ వీడియో ఇక్కడితో ముగించేస్తున్నానండి. సో ఇలాంటి వ్లాగ్స్ ఇంకెన్నో వస్తాయండి. అంతవరకు స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ ఫెస్ట్ ఆఫ్ ఫ్లేవర్స్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. Thank you for watching. Don't forget to subscribe. ఒక్క నిమిషం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. Bye guys.